హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మన 21 డేస్ ప్రోగ్రామ్ మైండ్ యాక్సిలరేటర్ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది కదా, మండే 4th మార్చ్. నిన్న మనం ఆల్రెడీ సాటర్డే సెషన్లోని దాని డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేసాం. అయితే పర్సనల్గా నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే, మేడం ఈ కోర్స్ తాలూకా ఫీజు ఎంత, దాని డీటెయిల్స్ ఏంటి అన్నది. సో ఆ విషయం మీకు క్లియర్గా తెలియజేయడానికే ఈ వీడియో నేను జస్ట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ కోర్స్ ప్రైస్ వచ్చి 9,000 రూపీస్. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నేను మీకు చెప్పా 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేయడం జరుగుతుందని. ఐ మీన్ యువర్ హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. అయితే ఈ 9,000 రూపాయలు అందరూ కూడాను ఎక్స్పెండ్ చేయడానికి మేబీ కుదరకపోవచ్చు. అందులోని మనం క్లాసెస్ కండక్ట్ చేస్తుంది స్పెషల్లీ ఫర్ విమెన్. కాబట్టి అందరికీ కూడా అందుబాటులోకి ఈ నాలెడ్జ్ అంతా తీసుకురావాలని చెప్పి ఓన్లీ 2,999K ఈ కోర్స్ని అందించడం జరుగుతుంది. 21 డేస్ అంటే మీకు 3,000 పడుతుంది కదా. ఇది దీని తాలూకా ఫీ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేద్దాం ఏంటనుకుంటున్నానంటే, ఎవరు ఏ కోర్సుకి సంబంధించిన, అంటే నేను కండక్ట్ చేస్తున్న సెషన్స్ ఇది దేనిలో జాయిన్ అయినా మనీ ఏదైతే పే చేస్తారో అందులో 10% నేను దైవ కార్యాల కోసం ఉపయోగిస్తున్నా. అంటే మాది మందిరం ఉంది, గీత మందిరం. అక్కడ ప్రతిరోజు కూడాను సత్సంగం, ధ్యానం, అలాగే రకరకాల పర్వ దినాలు కూడాను సెలబ్రేట్ చేయడం, అబ్జర్వ్ చేయడం అన్నీ అవుతూ ఉంటాయి. సో అక్కడికి నేను ఆ మనీని ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు కూడా నేను మందిరం నుండే వస్తున్నా. అంటే ఈరోజు మందిరం తాలూకా పుట్టినరోజు. 33 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆ మందిరాన్ని నిర్మించి. నేను చిన్నప్పటి నుంచి కూడాను ఆ వాతావరణంలోనే పుట్టి పెరిగాను. సో ఆధ్యాత్మికత అన్నది నాకు చిన్నప్పటి నుండి అలవడింది. కాబట్టి ఏదైతే నేను ఇప్పుడు ఈ సర్వీస్ని అందిస్తున్నానో దీని ద్వారా నా దగ్గరికి రీచ్ అవుతున్న మనీ నుంచి కూడా నేను దైవ కార్యాల కోసం ఉపయోగించడానికే చేస్తున్నా. తర్వాత మంచి మనసున్న వ్యక్తి దగ్గరికి వచ్చిన డబ్బు ఎప్పుడు కూడా మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పే చేసే అమౌంట్ మీకు నాట్ ఓన్లీ నాలెడ్జ్ గెయినింగ్కే కాదు, పుణ్యకార్యాల్లో మీరు కూడా ఇండైరెక్ట్గా ఫాలో అవుతున్నట్టే, పార్టిసిపేట్ చేస్తున్నట్టే అవుతుంది. ఓకే, పుణ్యం పురుషార్థం రెండు కూడా దొరకడం జరుగుతుంది. అయితే చాలామందికి అనిపించవచ్చు, ఇప్పుడు 3,000 రూపాయలు పెట్టి కోర్స్ జాయిన్ అవ్వడం అవసరమా అని. అయితే ఇక్కడ ఒక్క క్షణం మనం ఆలోచించుకోవాలి ఏంటంటే, ఇంత అద్భుతమైన మన జీవితం 3,000 రూపాయలు కూడా వాల్యూ చేయదా అన్నది. ఎందుకంటే ఈ కోర్సు మన జీవితాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవడానికి జాయిన్ అవుతుంది కదా. అంటే డబ్బుల విషయం అవనివ్వండి, రిలేషన్స్ విషయం అవనివ్వండి, హెల్త్ విషయం అవనివ్వండి, కెరియర్ విషయం అవనివ్వండి, ఆధ్యాత్మికత విషయం అవనివ్వండి, సత్య జ్ఞానం ఏంటో తెలుసుకొని మన జీవితాన్ని మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారు చేసుకోవడానికి అవకాశం దొరుకుతున్నప్పుడు 3,000 రూపాయల కోసం ఆలోచించి జీవితం మొత్తాన్ని మనం ఇప్పుడు వరకు ఎలాగైతే లీడ్ చేస్తున్నామో అలాగే లీడ్ చేస్తూ ఉందామని అనుకుంటే అది ఎంతవరకు కరెక్టో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే మీకు క్వశ్చన్ రావచ్చు ఇక్కడ, మేడం మరి పుణ్యకార్యాలు చేస్తున్నామంటున్నారు, దైవ కార్యాలు చేస్తామంటున్నారు కదా, మరి ఫ్రీగానే సెషన్స్ కూడా కండక్ట్ చేయొచ్చు కదా అని. ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి. నేను ఎవ్రీ సాటర్డే ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్లీ ఎవరైతే పూర్తిగా పే చేసే దీనిలో ఉండరో వాళ్ళు ఆ సెషన్స్లో అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకి అవసరమైన గైడెన్స్ తీసుకోవచ్చు. అయితే 21 డేస్ ప్రోగ్రాంలో ఏదైతే మీకు నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుందో, అలాగే ఏదైతే టైం మీకోసం యూజ్ చేయడం జరుగుతుందో దానికి మీరు ఇస్తున్న వాల్యూయే ఈ అమౌంట్. ఓకే, అలాగే ఎవరైతే మనీ పే చేసి క్లాస్ అటెండ్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళ కమిట్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఖచ్చితంగా నేను క్లాస్ అటెండ్ అవ్వాలి, అవన్నీ కూడా కరెక్ట్గా వినాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్నది. అదే ఫ్రీ అనగానే ఏంటంటే ఫ్రీనే కదా అని అనిపిస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, మనకి ఇంత అద్భుతమైన పవర్ ఉన్న బ్రెయిన్, మైండ్ కూడా ఆ భగవంతుడు మనకి ఫ్రీగానే ఇచ్చాడు. అందుకే దాని వాల్యూ తెలియక మనం ఇంతవరకు ఒకలా యూజ్ చేస్తూ ఉన్నాం.
ఇకపైనైనా దాని వాల్యూ తెలుసుకొని దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని మన లైఫ్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవడానికి 21 డేస్ని ఉపయోగించుకోవచ్చు. సో ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ విషయంలో. సో ఆల్రెడీ చాలామంది మేము జాయిన్ అవుతున్నాం, మాకు కావాలి 21 డేస్ అని నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైతే ఒక సందిగ్ధంలో ఉన్నారో జాయిన్ అవ్వాలా వద్దా, ఇది పని చేస్తుందా లేదా, లేకపోతే ఇన్ని డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం అవసరమా అని, వాళ్ళందరూ కూడాను ప్రాక్టికల్గా క్లియర్గా కొంచెం ఆలోచించుకోండి. అలాగే ఎవరెవరైతే ఈ సెషన్స్ అటెండ్ అయ్యారో వాళ్ళ తాలూకు రిజల్ట్స్ కూడా నేను షేర్ చేశాను, మన గ్రూప్లో షేర్ చేశాను, ఈవెన్ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. అయితే ఆలోచన చేయడాన్ని మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే చాలా సంవత్సరాలు పట్టచ్చు ఇంకా మనం బెటర్గా తయారవడానికి. కాబట్టి సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకోవడం అన్నది కానీ జరిగితే ఆటోమేటిక్గా మన జీవితం అద్భుతంగా తయారవుతుంది. ఎందుకంటే డెసిషన్ మేకింగ్లో నేను ముందు నుండి కూడాను కరెక్ట్గా అన్నీ చేస్తూ రావడం వల్లనే ఇప్పుడు మీ ముందుకి ఇలా వచ్చి మీకు కూడా గైడ్ చేయడానికి సిద్ధంగా తయారవడం అయింది. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే ఇవన్నీ వినేస్తే అయిపోతుందా అని. అవన్నీ మీకు ఇన్ డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యేటట్టు ఈజీ లాంగ్వేజ్లో చెప్పి మీ సబ్ కాన్షియస్ మైండ్ని మీరే రీప్రోగ్రామ్ చేసుకునే గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 21 డేస్ అయిపోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదు అన్నట్టు కాకుండా ఎవ్రీ సాటర్డే మీరు సెషన్ జాయిన్ అవ్వచ్చు. దానికోసం ఏ మనీ పే చేయక్కర్లేదు. అందులోని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా, ఛాలెంజెస్ వస్తున్నా దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, లేదా ఫోన్ కాల్ కూడా చేయొచ్చు. ఈవినింగ్ 5:30 to 6:30 నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా టైం. ఆ టైంలో మీరు పర్సనల్గా నాతో ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. అంటే ఇప్పుడే కాదు, ఈ 21 డేసే కాదు, ఎప్పుడైనా కూడా. వన్స్ మీరు నాతో కనెక్ట్ అయ్యారంటే వీఆర్ ఆల్వేజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అందుకే నా స్నేహ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ మీకు ఎప్పుడు కూడా రెడీగానే ఉంటుంది హెల్ప్ చేయడానికి. ఎందుకంటే ఇది నా ఎయిమ్. ఆడవాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళ శక్తి వాళ్ళే తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని ఎంత అద్భుతంగా మలుచుకోవాలి, ఇది నేను చేస్తున్నా నా లైఫ్లో, అదే మీకు నేర్పిస్తున్నా. ఓకే, సో ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు, లేదా మెసేజ్ పెట్టవచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు పోస్ట్ చేసిన వీడియోస్ కూడా చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా నాకు అడగచ్చు. ఓకే, సో ఇది నేను మీకు తెలియజేద్దాం అనుకుంది. ఎందుకంటే రకరకాల క్వశ్చన్స్ మైండ్లో వస్తూ ఉంటాయి చాలామందికి, అండ్ కొంతమంది మెసేజ్ కూడా నాకు పెడుతున్నారు. అయితే ఒక్కొక్కరికి రిప్లై చేసే బదులు డైరెక్ట్గా ఈ విషయం మీకు తెలియజేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇది జస్ట్ పోస్ట్ చేస్తున్నా వీడియో. ఐ హోప్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనుకుంటా ఈ కోర్స్ కోసం. అలాగే మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అన్నది. ఓకే, మనం జీవితాన్ని కానీ అద్భుతంగా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఒక స్టెప్ వేయడానికి మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనం ఒక్క డెసిషన్ కరెక్ట్గా తీసుకుంటామో మిగతావన్నీ కూడాను ఆటోమేటిక్గా అలా 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 మ్యాగ్నెట్కి ఎలా అయితే ఐరన్ వచ్చి చేరిపోతూ ఉంటుందో అలా మన లైఫ్లో మనం మ్యాగ్నెట్గా తయారైతే మన ఆనందాలన్నీ మన దగ్గరికే వచ్చేస్తాయి. ఎస్, ఇట్స్ ట్రూ. మనం ఆనందం కోసం ఎక్కడికో వెతకక్కర్లేదు. ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయని బాధపడుతూ అవి ఎలా సాల్వ్ చేసుకోవాలని బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. మనం కానీ పర్ఫెక్ట్గా తయారైపోతే ఎలా ఉండాలో అలా ఉంటే మన లైఫ్లో ఎటువంటి అద్భుతాలు జరగాలో అవి జరుగుతాయి. నా జీవితంలో జరుగుతున్నాయి. ఓకే, సో నేను కూడా మీలాగా ఒక కామన్ ఉమెన్నే కదా, మరి నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నప్పుడు మీరు కూడా చేసుకోగలరు కదా. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ స్నేహ గ్రూప్లో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వీఆర్ లైక్ మైండెడ్ పీపుల్. అంటే నేను ఎలా అయితే లైఫ్ కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానో, నా లైఫ్ని నేను బెటర్గా తయారు చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటుంటానో, అన్నీ చేస్తూ ఉంటానో, నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ ఉంటానో, మీరు కూడా అటువంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళే. అందుకే నా ఈ స్నేహ ఫ్యామిలీలో ఒక మెంబర్గా మీరు కొనసాగుతున్నారు. అయితే అందరూ కూడాను ఒకే విధంగా ఆలోచించే ఇది ఉండదు. తర్వాత డెసిషన్ మేకింగ్లో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్, కొన్ని ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ కూడా ఉంటూ ఉంటాయి.
సో అవన్నిటి నుంచి బయటపడి ఒక్క అడుగ్గాని ముందుకేస్తే మన జీవితాన్ని మనం బటర్ఫ్లైగా తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉండిపోతాం. కాబట్టి మీరే నిర్ణయించుకోండి, మీరు ఎలా ఉందాం అనుకుంటున్నారు, మీ జీవితాన్ని ఎలా తయారు చేసుకుందాం అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా మనకి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో ఎప్పుడు కూడా ఆనందాలు వెల్లివిరుస్తాయి. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే చాలా కోల్పోవలసి వస్తుంటుంది, చాలా సమయం, చాలా ఎనర్జీ కూడా కోల్పోవలసి వస్తుంటుంది. సో ఇవన్నీ కూడాను ప్రాక్టికల్గా మీకు చెప్పడానికి, తెలియజేయడానికి ఈ వీడియో పెట్టా. సో ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ లైఫ్. టేక్ కేర్, బాయ్.